హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రవితేజ నటించిన ఈగల్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. దాని రివ్యూ ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ నుంచి దీంట్లో ఒక 5 వేరియేషన్లో ఉంటాయి రవితేజ గారి క్యారెక్టరు. ఒకటి రైతు, రెండోది నక్సల్ మాదిరిగా, మూడోది వచ్చేసి తీవ్రవాది మాదిరిగా, నాలుగోది మిలిటరీ ఆఫీసర్ మాదిరిగా, ఇంకొకటి వచ్చేసి ఒక కామన్ రైతు, అంటే ఏమీ తెలియని, అంటే ఓన్లీ వ్యవసాయం పండించే రైతు మాత్రమే అట. ఒక 5 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడని ముందు నుంచే చెప్తూ వచ్చారు. దీంట్లో ఫస్ట్ టైం డైరెక్టర్గా పరిచయం అవుతున్న ఆయన చాలా కొత్తగానే ఈగలను పెట్టి మొత్తం అంతా ఏదో కొత్తగా చేయాలని చూస్తున్నాడు. లాస్ట్లో తను వచ్చే లుంగీ కట్టుకొని గన్స్ పట్టుకున్న ఆ క్యారెక్టర్ మాత్రం బాగా ఫన్నీగా, కొద్దిగా ఎలివేషన్ ఎక్కువ ఉన్నది. చూద్దాము ఎలా ఉంది ఏం కథ అనేది. 5 వేరియేషన్లకు సంబంధించి లుక్స్ వదిలినా కానీ ట్రైలర్లో వచ్చిన నవదీప్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే అనుపమ పరమేశ్వర్, అలాగే ఇంకొక హీరోయిన్ క్యారెక్టర్ వచ్చిన క్యారెక్టరైజేషన్ బట్టి స్టోరీ ఎలా ఉండబోతుందంటే, అజయ్ ఘోష్ గారు కానీ ఇంకా కమెడియన్స్ చాలామందిగా ఉన్నారు. వీళ్ళందరి క్యారెక్టరైజేషన్ పరంగా ఒక అంచనా ఎలా ఉండబోతుందని ఒక అంచనా వేసుకున్నా కానీ, ఒక సాదా సీదరైన రైతు కుటుంబంలో ఉన్న రవితేజ తను మిలిటరీలో వెళ్ళడమో, లేకంటే తన అన్నదమ్ముళ్ళు ఎవరో మిలిటరీలో ఉండడమో దేశద్రోహులుగా పడి చనిపోతారు, లేదంటే ఇతనే దేశద్రోహిగా ఏదో ఒక ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడమో లేదంటే ఇరికించడమో జరుగుతుంది. తర్వాత రైతుగా ఇబ్బంది పడి మిలిటరీగా ఇబ్బంది పడిన తర్వాత తను తిరుగుబాటుతనానికి, ఇటు రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళని, అలాగే దేశానికి మోసం చేస్తూ తనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని అందరినీ, అలాగే దీంట్లో తీవ్రవాదుల ప్లేస్లలో మామూలుగా నక్సల్స్ని కూడా యాడ్ చేశారు. చూద్దాము, ఎందుకంటే అన్నీ ఒక పాయింట్లో కాకుండా 5 రకాల కథలు ఇవన్నీ. దీనికి వచ్చేసి ఇంకా నవదీప్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, అలాగే దీంట్లో ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలు అల్లుకున్నాయి, అసలు ఇతను మనిషా కాదా అని చెప్పడం ఇంకా అది కొత్త వేరియేషన్లో. అనుపమ పరమేశ్వరన్ దీనికోసం ఎత్తుక్కుంటూ వెళ్ళడము, ఒక చోట తన దేవుడు అంటూ, ఇంకో చోట తన దెయ్యం అంటూ, ఒక్కోసాట అతను టెర్రరిస్ట్ అంటూ రకరకాల క్వశ్చన్లు రావడం. అసలు తన మనిషేనా, ఒక మనిషికి ఇన్ని రూపాలు ఉంటాయా, కొందరు దేవుడు అంటున్నారు, కొందరు దెయ్యం అంటున్నారు, అసలు ఈ మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టాడు. స్టోరీ అయితే బహుశా కొత్తగా ఉండొచ్చు అనుకున్నా కానీ పాత పాయింట్స్నే కొత్త విధంగా చూపించే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మరీ అంత ఏం లేదు, కానీ మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. రవితేజ గారి ప్రజెంటేషన్ స్మార్ట్ లుక్లో కానీ, ఓల్డ్ లుక్లో కానీ, అలాగే ఆ పంచె కట్టుకొని గన్స్ ఎత్తుకున్న లుక్లో కానీ, ఈగల్ అంటే రకరకాలుగా మార్పులతో బాగా మెప్పించాడనే చెప్పాలి. క్లైమాక్స్లో అందరూ సిగరెట్లు కాల్చుకునే సీన్ ఉంది కదా, తను వచ్చేసి బుల్లెట్ కాల్చుకున్న తర్వాత గన్నుకు వచ్చే వేడికి తను సిగరెట్ కాల్చుకునేది బాగుంది. అది ఇంకా మ్యూజిక్ కూడా బాగుంటుందని ఆశిద్దాం. అలాగే ఇంకా రవితేజ గారి పర్ఫార్మెన్స్కు ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి ఈ మూవీ. ఆల్ ది బెస్ట్ రవితేజ గారు. అలాగే మూవీ బాగుండాలని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం.